ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము. అందు నిమిత్తము నాలో బలహీనముగా కార్యసిద్ధి కలుగుజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కొలేషియన్స్ చాప్టర్ 1:29. టు దిస్ ఎండ్ ఐ ఆల్సో లేబర్ స్ట్రైవింగ్ అకార్డింగ్ టు హిస్ వర్కింగ్ విచ్ వర్క్స్ ఇన్ మీ మైటీలీ. దేవునికి స్తోత్రాలు. కొలసీల పత్రిక చూస్తే గాడ్స్ విక్టరీస్, దేవుడు ముఖ్యంగా 1వ అధ్యాయంలో దేవుని యొక్క క్రియేషన్, యేసయ్య ఏ విధంగా సృష్టిని సృష్టించారని, దేవునిలో మనం పొందటానికి ఆయన చేసిన ఆ కార్యాలు, అలాగే అపోస్తలుడైన పౌలు గారికి యొక్క ఆ పరిచర్యలో ఏ విధంగా దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తున్నారన్నది, దేవునిలో మనమేమై ఉన్నాము ఎంతో చక్కగా కొలసీలో 4 అధ్యాయాలు మనం చదివినప్పుడు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2:14-15 మనం చదివినప్పుడు ఏ విధంగా దేవుని రక్తం చేత మనము ఆ కడగబడిన మనల్ని, అలాగే ఆ యొక్క సాతాన్ని ఏ విధంగా దేవుడు ఓడించి బాహాటంగా సాతాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చారని మనకి చూపిస్తూ ఉంటారు. అలాగే మన పాపాలని, మన తప్పులన్నీ సిలువలో కొట్టివేశారని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొలసీల సంఘంతో రాస్తూ ఉన్నారు, నేను చాలా ప్రయాసపడ్డాను, నాలో బలహీనతలు ఉన్నా కానీ నాలో ఉన్న ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దేవుని కార్యాలు చేయడానికి నన్ను బలపరుస్తూ నడిపిస్తున్నారు అని అంటున్నారు. గాడ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్. చూడండి, హెబ్రీయుల పత్రిక 4:15-16 మనం చదివినప్పుడు, మనలాగా శ్రమపడి భూమి మీద జీవించిన మన యేసయ్య మన శ్రమల్ని అర్థం చేసుకోగలిగిన ప్రధాన యాజకులని, ఎందుకంటే ఆయన మనం పడే కష్టాలు ఆయనకి తెలుసు, ఆయన అనుభవించారు, కానీ ఏ పాపం లేకుండా అనుభవించారని. అలాగే మనకి సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు వెన్ ద టైమ్ ఆఫ్ నీడ్, మనకు అవసరమైనప్పుడు ఏ విధంగా దేవునికి దగ్గరికి డైరెక్ట్గా, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నువ్వు డైరెక్ట్గా దేవుని దగ్గరికి రావడానికి దేవుని శరీరం ద్వారా ఆయన మనకి ఆ యొక్క దారిని ఆయన మనకి ఏర్పాటు చేశారని, దేవుని కృపా సింహాసనం దగ్గరికి నువ్వు వచ్చి ఆయన్ని వేడుకున్నప్పుడు నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారని మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 7-10 వచనాలు మనం చదివినప్పుడు, హీలింగ్ ఇన్స్టచ్ 3వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ మనం చూస్తే 5వ అధ్యాయం కానీ మనం చూస్తూ ఉంటుంటే, అపోస్తలులు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందినప్పుడు ఏ విధంగా యేసయ్య నామంలో, అలాగే యేసయ్య గురించి సువార్త చెప్పినప్పుడు ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు యేసయ్య చేసిన కార్యాలని వాళ్ళ జీవితాల్లో చేసి నడిపించారు. ఈ రోజున నీకు నాకు కూడా జీవించి ఉన్న దేవుడు అదే శక్తినిచ్చి, అదే ఆత్మనిచ్చి ఆ కార్యాలు మనం చేయటానికి దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తున్నారని, ఆ కార్యాలు జరిగించే దేవుడు మన బలహీనతలోంచి మన శక్తి పొంది నడవటానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నారని మనం కూడా నేర్చుకోవాలి. గాడ్ హూ ఎంపవర్డ్ అపోస్టల్ పాల్, ద సేమ్ గాడ్ ఈజ్ ఎంపవరింగ్ us every day by his holy spirit. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతూ ఉంటుంటే, డివైన్ పవర్, దైవిక శక్తి ఆయన విశ్వాసులకు ఇచ్చారని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆ దైవిక శక్తి ఎవరి ద్వారా ఇచ్చారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఆయన ప్రాణాన్ని మనలో ఉంచారని మనం నేర్చుకుంటున్నాము. ఆ ప్రాణం ఏం చేస్తుందంటే, దేవుని యొక్క ఆత్మ, దేవుని మనసుని ఎరిగిన ఆత్మ మన మనసులో దేవునికి తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అందులో ఉన్న శక్తిని మనం పొందటానికి అనుదినము దేవుడు సహాయం చేసి నడిపిస్తున్నారని మనం నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే కీపింగ్ ఇన్ ఈ సర్వెంట్ యొక్క పరిచారకులు చేసే పనుల్లో దేవుడు సహాయం చేయడానికి 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవేళలా మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారని, పరిచారకుల్ని శక్తితో నింపి నడిపిస్తూ ఉంటారని నేర్చుకుంటున్నాం. గ్రేట్ పవర్ టు విట్నెస్, ఆ యొక్క దేవునికి సాక్షులుగా స్వార్థ చెప్పడానికి గొప్ప శక్తిని దేవుడిచ్చి, అపోస్తలుల కార్యాలు 9:33 మనం చూస్తున్నాము. ఆల్ ద అపోస్టల్స్, పౌల్ గారు, పేతురు గారు, యోహాన్ గారు, ఆ దేవుని శిష్యులు, అలాగే విశ్వాసులందరినీ ఏ విధంగా అపోస్తలుల కార్యాలు దేవుడు నడిపించారో అదే శక్తి ఈ రోజున మనలో ఉండి నడిపిస్తుందని మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నారు. అంతేకాదు ఆ శక్తిని ఉపయోగించి నడుచుకోమంటున్నారు. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు, శక్తినిచ్చిన దేవుడు, ఆయన మన హృదయాన్ని ప్యూరిఫై చేస్తారంటే, ఈ ప్యూరిఫైస్ అవర్ లైఫ్స్, మనల్ని శాంక్టిఫై చేస్తూ అనుదినము శుద్ధీకరిస్తూ నడిపిస్తూ ఉంటారని
అలాగే హెబ్రీల పత్రిక 10:23లో మనం చూస్తుంటే కాన్ఫిడెన్స్ ఇన్ కన్ఫెషన్. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే అందులో మనకు కావాల్సిన ఆ యొక్క కాన్ఫిడెన్స్ని దేవుడిచ్చి నడిపిస్తూ ఉంటారని. అలాగే యాకోబు పత్రిక 5:7లో మనం చూస్తుంటే శ్రమలు పడటానికి కావాల్సిన ఓర్పును దేవుడు మనకి ఆ ట్రయల్స్లో దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తారని. అలాగే స్ట్రెంగ్త్ ఇన్ వీక్నెస్, బలహీనతలో దేవుడి శక్తిని దేవుని బలాన్ని ఇచ్చి నడిపిస్తారని. అదంతా కూడా దేవుని యొక్క సన్నిధానము, ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అండ్ హీ హీల్స్ ఆల్ దీస్ వూండ్స్ అండ్ ఆల్సో హీ గివ్స్ ద హ్యాపీనెస్ ఇన్ జీసస్ అని ఈ రోజున దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవుడు బలహీనతలో ఆయన మనకి బలంగా ఉండి, మనకి శక్తి లేనప్పుడు ఆయన శక్తిని మనకు అనుగ్రహించి, చనిపోయిన వారిలో తిరిగి ఆయన జీవాన్ని నుంచి, అలాగే ఆ యొక్క బందీలుగా ఉన్న వారికి ఆయన విడుదల కలుగు చేసి, అలాగే చనిపోయిన ఆత్మను ఆయన జీవింపజేసి, మనం 1 కొరింథీయులు 15వ అధ్యాయము, అలాగే 1 తెస్సలోనియన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-18 వచనాలు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1-6 వచనాలు మనం చదివినప్పుడు యేసయ్య అంటున్నారు, ఐఎమ్ కమింగ్ టు టేక్ యూ బ్యాక్. నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. వెన్ ఐ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ. వేర్ ఐ యామ్ యూ విల్ బీ విత్ మీ అని అన్నారు. నేను మీకోసం ఆ యొక్క గృహాన్ని నిర్మిస్తున్నాను. ఎక్కడైతే ఆ నిర్మించినప్పుడు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడ ఉంటారు అని అంటున్నారు. దిస్ ఈజ్ అవర్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. అండ్ ఆల్సో ఈ యొక్క నిరీక్షణలో మనం ఎదురు చూస్తూ ఉండాలి. నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా కార్యాలను చేసే దేవుడు. ఐ యామ్ ఇన్ క్రైస్ట్, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, అండ్ మీ అండ్ క్రైస్ట్ ఆర్ ఇన్ ఫాదర్స్ హార్ట్. నేను నా తండ్రిలో ఉన్నాను, నా యేసయ్యలో ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారని మనము ఆ యూనిటీలో, ఆ విశ్వాసంలో, ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో, దేవుని యొక్క శక్తితో మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా మనము ఎన్నో రకాలైన ఆబ్స్టికల్స్ని దాటి వెళ్ళేవాడిగా దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు. అందుకే చూడండి, కొలస్సీలు 3:1 అంటారు, గివ్ కామ్నెస్ ఇన్ టర్మాయిల్. ఎప్పుడైతే నీకు సమస్యలు వస్తూ ఉంటాయో నీ మైండ్ కామ్గా, క్వైట్గా ఉంచుకో. యాంగ్జైటీ అండ్ ఆల్సో డిప్రెషన్స్, ఫియర్, ఇవన్నీ కూడా మనల్ని సరిగ్గా ఆలోచించుకోకుండా టెన్షన్స్లోకి, ఇంకా ప్రెషన్స్లోకి, శారీరక బలహీనతల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. అలాగే చూడండి, గలతీయులు 3:1 అంటారు, ఇట్ ఇన్స్పైర్స్. దేవుని శక్తి మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది టు ఒబే గాడ్. దేవునికి విధేయత చూపించాలి అనే ఆలోచనలు, తలంపుల్లో మనకిచ్చి వాటిలో నడవటానికి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. చూడండి, కీర్తన 31:20లో మనం చూస్తుంటే ఇన్ ద ప్రెజెన్స్ దెర్ ఈస్ ఫియర్. దేవుని యొక్క ప్రెజెన్స్లో, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని భయభక్తులు ఉంటే దేవుని విధేయత చూపించాలని ఆ యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. బికాజ్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎల్లవేళలా ఎల్లప్పుడూ మంచి దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని కనికరించిన దేవుడు, మనకి సమాధానపరిచిన దేవుడు, మన శత్రుత్వం నుండి దేవుడు మనకి ఆ యొక్క తీసివేసి ఆయన రక్తంతో ఆయన మన దేవునితో ఐక్యత చేసిన దేవుడు, మనకు కావాల్సిన సమస్తాన్ని చూసుకుంటున్న దేవుడు, మన కుటుంబాన్ని కాపాడే దేవుడు, ఏది నీకు లోటు లేకుండా నిన్ను నడిపించుకునే దేవుని యొక్క సన్నిధానం మనతో ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు దేనికి భయపడుతున్నావు? నీ బలహీనతలతో నేనే శక్తిని కదా. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఎన్నో మీ మాటలనైనా, అద్భుతమైన మాటలనైనా, జీవం కలిగిన మాటలనైనా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మాటలనైనా, మీరు కృప చూపిస్తున్న మాటలనైనా, సహాయం చేస్తున్న మాటలనైనా, మాకు ఆదరణ కలిగించే మాటలనైనా, మమ్మల్ని జీవింపజేస్తున్న మాటలనైనా, మమ్మల్ని యొక్క నిత్య జీవులకు నడిపించే మాటలనైనా, నిరీక్షణ కలిగిన మాటలనైనా, శక్తినిచ్చే మాటలనైనా, అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నాయినా ప్రభా. ఈ యొక్క ఆదరణలోనైనా, ఈ కంఫర్ట్లో మేము జీవించడానికినైనా యేసయ్య, మీరు మా ఏళ్ళ చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. ప్రతి ఒక్కరిని నాయన, వాక్యం వింటున్న వారిని, వినబోతున్న వారిని, చెబుతున్న నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన, మా బలహీనతలో మీరు మాకు బలంగా ఉండి నాయన. తండ్రి ప్రభా, ఇదిగోనైనా దేనికైతే బిడ్డలు శ్రమ పడుతూ కష్టపడుతూ ఉన్నారో నాయన, ఎలాంటి లోటు కొదవ లేకుండానైనా, ఉద్యోగాలు లేకనైనా, అలాగే తండ్రి ఇదిగోనైనా జీతాలు రాకనైనా ప్రభా, బిడ్డలు ఎంతగానో తండ్రి ప్రభా ఈ యొక్క ఫీజులు కట్టలేకనైనా, పిల్లల చదువులు ఏమవుద్దని నాయన ప్రభా, ఎంతో భయంతో నాయన, నిరుత్సాహంగా ఉన్న వారి హృదయాలతో మీరు మాట్లాడి నాయన, సహాయం చేసిన ఆయన మీరే మహిమ పొందండి నాయన. ఎందుకంటే మంచి దేవుడు మీరు నాయన. మేము ప్రార్థన చేస్తే వినే దేవుడు మీరు, మా ప్రార్థనకు జవాబులు ఇచ్చే దేవుడు మీరు, మమ్మల్ని నడిపించే దేవుడు మీరు. అలాగే మీ ఆత్మను, మీ ఏడంతల ఆత్మను మా మీద ఉంచి ఎలాంటి కీడు రాకుండా కాపాడుతున్న మీ పాదాలకు మేము వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి
ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.